ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో క్రోధినామ సంవత్సరం ఉగాది పర్వదినాన సృజన సాహితీ సమాఖ్య ద్వారా తమకు జీవిత సాఫల్య పురస్కారం లభించిందని, ఇది తమకు ఎంతో సంతృప్తిని కలిగించిందని పురస్కార గ్రహీతలు గంగుల బాబు, గాదే సత్యం అన్నారు. మంగళవారం సృజన సాహితీ సమాఖ్య ఈ ఇరువురు ప్రముఖులను సత్కరించింది. తొలుత గంగుల బాబును వారి ఇంటి వద్ద 2023 పురస్కారంతో సత్కరించారు. సాలువా, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా గంగుల బాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయునిగా తాను ఎంతో సంతృప్తిని పొందానని, మళ్లీ అవకాశం వస్తే ఉపాధ్యాయ పదవినే కోరుకుంటానని అన్నారు. సమావేశంలో సృజన బాధ్యులు గట్టేవాసు, తేళ్లూరి ఆడమ్స్, పసుపులెట్టి నాగేశ్వరరావు, మధుసూదన్ రాజు, గురుజ్యోతి, కళాభారతి, సత్యసాయి సేవా ట్రస్ట్ బాధ్యులు చిత్తలూరి ప్రసాద్, దారా కృష్ణారావు, కొడిమెల అప్పారావు, వెల్ది జగన్మోహన్ రావు, శివాజీ, మూర్తి, గర్నేని రాజ్యలక్ష్మి, తొంటెపు ప్రతాప్, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన నాయకుడిగా చూస్తూ ఉన్నా. నేను చిన్న పసితనంలో ఉన్నప్పుడే ఆయన నాయకుడు. అసలు నేను పుట్టిన ఒక సంవత్సరంగా ఆయన సొసైటీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సమస్యను పరిష్కరించిన విధానాన్ని చెప్పి మళ్ళా పరిష్కారం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి అనేక భావ సారూప్యతలు కలిగి, అనేక విషయాల మీద అవగాహన కలిగి ఇవాళ వారికి ఈ జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినందుకు మమ్మల్ని గౌరవించినట్టుగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇది మాకే గౌరవం అని భావిస్తూ వారికి ఇవ్వడం ఇంకా బాగుందని మేము భావిస్తూ మమ్మల్ని మేమే అభినందించుకుంటాం. పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి సత్యం గారికి కూడా మనఃపూర్వక అభినందనలు. మానవోద్యోగ విజయాల్లో ఒక పద్యం ఉంటుంది, ఉన్నది పుష్టి మానవులకు ఓ యదుభూషణ ఆలమందకం తిన్నది పుష్టి అని. పశువులకు తింటే బలమట, మనుషులకు ఉంటే బలం. ఆ బలం ఏంటనేది మనం 10 మందిని కనపడగానే సత్యం గారిని అడుగు మీద చూసినప్పుడు నాకు కనిపించింది. 25 ఏళ్ల పరుసు పిల్లాడయ్యాడు. ఆ ఎనర్జీ ఎక్కడ లేనటువంటి ఎనర్జీ. ధన్యవాదాలు సార్. ఆ పాజిటివ్ ఎనర్జీ మీకు ఎప్పుడూ ఉండాలని, 100 ఏళ్ల సంపూర్ణ ఆయుష్ మీకు కలగాలని మా అందరి తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం నా మీద మీ ఇంత అభిమానం చూపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తలుచుకోవడానికి అందంగా, చేసిన వాడికి తృప్తిగా, చూసిన వాడికి సంతోషం కలగజేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. ఉగాది జీవన సాఫల్య పురస్కారాలు సృజన సాహితీ సంస్థ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచినటువంటి ప్రముఖులకు అందజేయడం జరుగుతుంది. వారిలో ప్రముఖ కవి, రచయిత అంపశయ్య నవీన్ గారు మొదలుకొని గత సంవత్సరం మేము గోరటి వెంకన్న గారు ఎమ్మెల్సీ గారికి అందజేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా ఈ సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా మన సత్తుపల్లి పట్టణంలో ప్రసిద్ధిగాంచినటువంటి తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి మన గంగుల బాబు గారికి, వారు ఈ ప్రాంతంలో అనేక మంది విద్యార్థులను గురువులుగా తయారు చేసి ఒక గురువుగా కీర్తించడం జరిగింది. తెలుగు కన్నడ భాష అభివృద్ధికి కృషి చేసినటువంటి గంగుల బాబు గారు, మరియు సత్యసాయి సేవా సంస్థకి గౌరవ అధ్యక్షులుగా ఉన్నటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నిస్వార్థపరులు, తర్వాత రాజకీయ దురంధరులు అనేక మందిని అనేక రంగాల్లో తీర్చిదిద్ది సమాజానికి ఒక స్ఫూర్తివంతంగా, ఒక ఆదర్శవంతంగా మిగిలినటువంటి మన ముందున్నటువంటి గాదే సత్యం గారికి ఈరోజు సృజన సాహితీ సంస్థ తరఫున జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయటం, మీ అందరి ముందు దాన్ని అందజేయటం అనేది మా సంస్థకు చాలా అభినందన, చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాభారతి మరియు గురుజ్యోతి, తర్వాత వివిధ స్వచ్ఛంద సంస్థలు, పట్టణ ప్రముఖులు, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సార్కి అవార్డు అందజేస్తున్న సందర్భంగా మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సృజన సంస్థ తరఫున. ఈ ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, ఇందులోనే భగవంతుడిని అన్వేషించవచ్చునని నాకు ఆనాడు తెలియదు. కానీ ఇప్పుడు అర్థం అవుతుంది, అయ్యయ్యో ఎంత పవిత్రమైన కాలాన్ని పోగొట్టుకున్నాను అని. పోయి వంట ముగిసిన తర్వాత పోయి మండినట్లు ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది. నేను చేసిన వృత్తి అంత పవిత్రమైంది. మళ్ళీ భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మహారాజు కావాలని కోరుకోను, ఇండియా ప్రధాని కావాలని అసలే కోరుకోను, రాష్ట్రపతి కావాలని అంతకంటే కోరుకోను, ప్రాథమిక ఉపాధ్యాయుడు కావాలని కోరుకుంటాను.